ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్లో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత గారు నిర్వహిస్తున్న సామాజిక తెలంగాణ సంకల్ప సభకు మనం విచ్చేసి ఉన్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో కూడా టీఆర్ఎస్ నేతలు, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే స్టూడెంట్స్ కూడా అధిక సంఖ్యలో వచ్చారు. ఇక్కడ మనం అందరినీ అడిగి తెలుసుకుందాం. అక్క, మెయిన్గా ఈ సభ మోటో ఏమై ఉంటుంది? మనము ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ కావాలని ఎన్నో సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 12 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అనే ఒక సంకల్పంతో మన కవితక్క గారు టిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించిన తర్వాత సామాజిక న్యాయం ప్రతి ఒక్క సంబంధ కులాలకు అందాలి అనే సంకల్పంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాంచజన్యాలను ప్రతి ప్రజల్లోకి అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. సామాజిక న్యాయం అనేది ఈ సామాజిక న్యాయం ద్వారా ప్రతి ఒక్క కులాలకు తగిన న్యాయం జరగాలి, ఉచిత విద్యా వైద్యం అందాలి, న్యాయం అందాలి. అలాగే నిరుద్యోగ యువత, అలాగే రైతులకు కూడా అన్ని రకాల భరోసాలు కల్పించాలనే నానుడితో పాంచజన్యాలను స్థాపించింది. ఆ పాంచజన్యాలతోనే ప్రజలందరికీ న్యాయం చేకూర్చొచ్చు అనే సంకల్పంతో ఈరోజు ప్రజల్లోకి మొత్తాన్ని తీసుకెళ్లాలనే సంకల్పంతోనే ఈరోజు ప్రజలందరితో మాట్లాడడానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మన ఏదైతే ఉచిత విద్యా వైద్యం అనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారో దాన్ని ప్రజలందరికీ అందేలా చూడాలి అని, ఇప్పటికీ మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజలకు ఏ ఒక్కరికి కూడా సమన్యాయం అనేది జరగలేదు. అది విద్య విషయంలో కావచ్చు, నిరుద్యోగ విషయంలో కావచ్చు, రైతులకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, ప్లస్ వైద్యంలో కావచ్చు, ఎక్కడ కూడా సమానమైన న్యాయం అనేది జరగట్లేదు. ఉన్నోడు లాగానే ఉన్నాడు, పేదరికంలో ఉన్నవాడు పేదరికంగానే మగ్గుతున్నాడు. సో పేదలకు కూడా సమన్యాయంతో ఈరోజు ఉచిత విద్యా వైద్యం అనేది తీసుకొస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు ఏర్పడతాయని, సామాజిక న్యాయం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, రైతులకు వాళ్ళకు ప్రతి ఒక్కటి వాళ్ళకు సరి అయిన క్రమంలో చేకూర్చాలనే విధానంతోనూ, ప్లస్ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి ఏ మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారు? ఈరోజు 2 లక్షల మందికి మా ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళు అసూలు బాస్తేనే ఈరోజు ప్రత్యేక తెలంగాణనే ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ మన చదువుకున్న బిడ్డలకు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ 12 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఏదో కొద్ది మందికి మాత్రమే కొన్ని ఉద్యోగాలు కల్పించారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది? రాబో కాలంలో చదువులు పూర్తి చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది? సో అందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగాల పేరుతో కూడా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వాళ్ళు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరైన ఆధారం లేక వాళ్ళ జీవనాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ నుంచి కవితక్క గారు ప్రజలందరికీ ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించాలనే ఈరోజు ఈ సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు గత ప్రభుత్వాలు కూడా అన్యాయం చేశారు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బీసీలకు న్యాయం చేస్తామంటూ కవితక్క గారు కూడా మాట్లాడుతున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? కవితక్క గారు బీసీలతో పాటు సబ్బండ వర్గాలకు అన్ని రకాల ఫలాలు అందాలని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. అయినప్పటికీ కూడా ఏ కులానికి కూడా తగిన న్యాయం జరగలేదు. వాళ్లకు ఎంతో మంది వాళ్ళ కులాలలో వెనుకబడిన వాళ్ళను ముందుకు తీసుకురాలేకపోయింది. అది రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే వ్యాపార రంగంలో కావచ్చు, మహిళా అభివృద్ధి పరంగా కావచ్చు, ఎవరిని కూడా వాళ్ళని అభివృద్ధి దిశలో నడిపించలేకపోయింది. ఈరోజు కవితక్క గారు వాళ్ళందరినీ ఏకదాటి మీదకి తీసుకొచ్చి మన ప్రజలందరికీ ఒక అభివృద్ధి దిశలో నడిపించాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు.